కార్డియాక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కొత్తపేట. స్టార్ శ్రేణి లిమిటెడ్ లో సభ్యత్వం పొందండి. మీకు చేసుకునే పొదుపుపై అత్యధిక వడ్డీ పొందండి. మీ గోల్డ్ పై అత్యధిక విలువలో. బ్రిటిష్ కాలంలో కట్టిన తెనాలి తహసీల్దార్ కార్యాలయాన్ని ఓ రేంజ్లో అభివృద్ధి చేశారు. ఎన్నో ఏళ్లుగా అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న తహసీల్దార్ కార్యాలయం నేడు కార్పొరేట్ ఆఫీసు స్థాయికి ధీటుగా మార్చారు. మంత్రి మనోహర్ పదే పదే చెబుతున్న విధంగా విజయవాడకు గుంటూరుకు పోటీపడే విధంగా తెనాలిని అభివృద్ధి చేయాలనే విధంగా తొలుత తెనాలి తహసీల్దార్ కార్యాలయాన్ని మంత్రి మనోహర్ ప్రస్తావించిన విధంగా తయారు చేశారు తహసీల్దార్ గోపాలకృష్ణ. గుంటూరు జిల్లాలోని మిగతా ఏ తహసీల్దార్ కార్యాలయాలు ఎక్కడా లేని విధంగా అభివృద్ధి చేశారు. మనం కూడా తహసీల్దార్ కార్యాలయానికి వెళ్ళి జరిగిన అభివృద్ధిని, కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉన్న సేవా కార్యక్రమాలు ఏమైనా అప్డేట్ ఉన్నాయా అన్న విషయాన్ని స్వయంగా తహసీల్దార్ గోపాలకృష్ణనే అడిగి తెలుసుకున్నారండి. నమస్కారం. తెనాలి తహసీల్దార్ కార్యాలయం మరి బ్రిటిష్ కాలంలో నిర్మించబడిన ఆఫీసు. గతంలో ఇక్కడ నీళ్లు నిలబడడం చాలా ఇబ్బందిగా ఉండేది వచ్చిపోయే ప్రజలకు కూడా. మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని రాబోయే తరాలకు కూడా ఈ ఆఫీసు ఇంకా అందించాలనే ఆలోచనతో, మరి మంత్రి గారి ఆలోచనతో, దాతల సహకారంతో దీన్ని కొంచెం సర్వాంగ సుందరంగా మార్చాం. ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే ఈ బోర్డు ఎక్కడ మన జిల్లాలోనే ఇట్లా తహసీల్దార్ ఆఫీస్కి ఇలా ఒక బోర్డు అరేంజ్ చేసిన క్రమం ఇంత మటుకు లేదు. మన సూపర్గా మార్చాలి, ఒక లుక్, ప్రజలు లోపలికి రాగానే ఒక ఆహ్లాదకరమైన వాతావరణంతో పాటుగా మంచి ఆఫీస్కి వచ్చాం అనే ఫీల్ కలిగించాలని ముందుగా బోర్డు గ్రానైట్ వేసాం. గ్రానైట్ మీద బోర్డు అరేంజ్ చేసాం స్టీల్ లెటర్స్తో. అట్లాగే ఈ బోర్డ్స్ కూడా అరేంజ్ చేసింది ఎందుకంటే ప్రభుత్వ పథకాలు ఏమైనా వస్తే ప్రజలకి తెలియాలి అని నా ఉద్దేశం. ఒక ప్రభుత్వ పథకాలని ఈ బోర్డుల మీద వేస్తాం. అందులో భాగంగానే అక్కడ బోర్డులు అరేంజ్ చేయడం జరిగింది. మరి ఇది కూడా లైటింగ్ బోర్డు. ఈవినింగ్ టైం కానీ నైట్ టైమ్స్ కూడా ఈ బోర్డు బాగా అట్రాక్టివ్గా ఉండాలనేది ఒక ఆలోచన. రండి, లోపలికి రండి. ఇది వరకు ఈ వర్షపాత నమోదు సూచిక రెవెన్యూ రెయిన్ గేజ్, దీనిపైన చెట్లు అవి ఉండేవి. మనం డైలీ ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి 8 o'clockకి, మార్నింగ్ 8, ఈవినింగ్ 8కి వర్షపాతం ఎంత పడింది అనేది మనం తీస్తూ ఉంటాం. అది ఇదివరకు అంతా శిథిలావస్థలో ఉండి ఆ ఫెన్స్ అంతా దాని మీద పడిపోయి అట్లా ఉంది. ప్రాపర్గా కూడా దాని కొలత తీసే పరిస్థితి లేదు. అందుకని ఏం చేసామంటే ఈ దీనిపైన ఉన్న చెట్లు అవన్నీ కొట్టేయించాం, ట్రిమ్ చేసాం. చెట్టు కొట్టేయకుండా దీన్ని ట్రిమ్ చేసి కరెక్ట్గా నీళ్లు దాని మీద పడేలాగా పర్ఫెక్ట్గా మనం వర్షపాత సూచిక ఏర్పాటు చేసాం. దీనికి చుట్టూ రైలింగ్ వేసాం. ఇది వరకు ఉన్న ఫెన్స్ అంతా ఊడి పడిపోయింది. అట్లాగే ఇక్కడ ఒక బోర్ అరేంజ్ చేసాం. వాటర్ ఫెసిలిటీ ఒకటి అరేంజ్ చేసాం. ఇక్కడ వాటర్ ఈ ఫెసిలిటీ కూడా అరేంజ్ చేసాం. అట్లాగే ఇదివరకు ఏంటంటే ఈ వాల్ ఉండేది కాదు, ఈ వాల్ ఒకటి కన్స్ట్రక్ట్ చేసాం. ఎందుకంటే ముందు అన్ని ఆఫీసులకి ఒక చిన్న బైఫర్కేషన్ లాగా ఉండటం ద్వారా ఏ ఆఫీస్కి ఎవరు వస్తున్నారు. ఇదివరకు ఎలా ఉండేదంటే ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో అంతా ఆవులు, అలాగే వివిధ రకాలైన కుక్కలు, జంతువులన్నీ ఇక్కడ వచ్చి పడుకునేవి. మెయింటెనెన్స్ ఉండేది కాదు. లోపలికి వచ్చిన ఎవరి వెహికల్ ఏంటో అన్ని వెహికల్స్ అన్నీ ఇప్పుడు బయట మనం చూస్తున్నాం కదా, ఏ డిపార్ట్మెంట్ వెహికల్ ఎవరి కోసం వస్తున్నారో తెలిసేది కాదు. నా ఆఫీస్కి 4 వస్తే బండ్లు మాత్రం 50 ఉండేవి. ఈ విధంగా వాల్ కన్స్ట్రక్ట్ చేయడం వల్ల చాలా బెనిఫిట్ జరిగిందని చెప్పొచ్చు. ముందు పర్ఫెక్ట్గా ఏ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు ఆ డిపార్ట్మెంట్కే వస్తున్నారు. పక్కన కూడా ట్రెజరీ కార్యాలయం ఉంది, ఆ ట్రెజరీకి కూడా రోడ్డు వేయించాం. ఎందుకంటే అక్కడ కూడా వృద్ధులు వస్తారనే ఉద్దేశంతో అది కూడా నీట్గా చేసాం. ఈ లాన్ ఒకటి ఏర్పాటు చేసాం ఆహ్లాదకరంగా ఉండాలని. మరి ఈ 4 సింహాల బొమ్మ ఒకటి, ఇదేంటంటే మంత్రి గారి ఆలోచన. ఒకరోజు సడన్గా నేను ఇట్లా రెనోవేట్ చేయాలి అని అనుకున్నప్పుడు సార్ని సంప్రదించాను. సార్ ఇట్లాగా మరి ఇట్లా చేద్దాం అనుకుంటున్నాను, రెనోవేషన్ దాతల సహకారం తీసుకొని మరి ఆఫీస్ని కొంచెం లాన్ ఒకటి ఏర్పాటు చేసి ఆ లాన్లో మరి ఏదన్నా విగ్రహం పెట్టి కొంచెం జాతీయతని అట్లా ఏదన్నా ఎవరన్నా గాంధీ గారు లేకపోతే ఇట్లా ఏ విగ్రహం పెడితే అప్రాప్రియేట్గా ఉంటుందని సలహా అడిగినప్పుడు గోపాల్, యు డూ వన్ థింగ్, 4 సింహాలని రిఫ్లెక్ట్ చేయండి. మీ ఆఫీసు మెజిస్ట్రేట్ ఆఫీస్ కాబట్టి అది ప్రజలకు కూడా ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్గా నువ్వు అందించే సర్వీసు, నువ్వు చెప్పే న్యాయం, ఆ తీర్పులు
అవన్నీ రిఫ్లెక్ట్ చేసే విధంగా ఉండాలంటే దీన్ని మన మంత్రి గారి సలహా మేరకు వారిని సంప్రదించాం. వారు నిజంగానే చాలా చక్కగా చేసి పెట్టారని చెప్పాలి. ఈ విగ్రహం ఒకటి పెట్టడంతో అయిపోదనిపించింది. ఎందుకంటే విగ్రహం అరేంజ్ చేయడంతో దానికి ఏముంది, ఒక మోడు బారిపోయినట్టు ఉంటుందేమో అని దీని చుట్టూ చిన్న వాటర్ ఫౌంటైన్ అరేంజ్ చేసాం. ఈ వాటర్ ఫౌంటైన్ ఏంటంటే ఈవినింగ్ టైము కలర్ఫుల్గా చుట్టూ గ్లాస్ ఒకటి పెట్టాం. దీనికి లైట్ కూడా కనిపించకుండా గ్లాస్ అరేంజ్మెంట్ చేసాం. దీనివల్ల ఏంటంటే లైటింగ్తో పాటు చక్కగా ఒక ఫౌంటైన్, ఆ ఫౌంటైన్ సౌండ్తో చాలా సూపర్గా ఉంటుంది అనమాట ఈవినింగ్ టైం మీరు చూస్తే. ఇదంతా చేసిన తర్వాత ఏమైందంటే ఈ విగ్రహానికి పైన ఈ వైరింగ్ వచ్చిందనమాట. ఈ వైర్లు అవి ఉన్నాయి చూసారు కదా, అవి దీనిపైన ఇవే వెళ్ళినాయి. దీని వెంటనే ఎలక్ట్రిసిటీ మన ఏఈ గారు సుధీర్ గారిని రిక్వెస్ట్ చేశాం. వారు ఏం చేసి పెట్టారంటే చక్కగా దాన్ని లైన్ని అట్లా పక్కకు లాగి పెట్టారు. దాంతో మనకి వాటర్ ఫౌంటైన్కి కూడా ఇబ్బంది లేకుండా పోయింది. ఈ వాటర్ ఫౌంటైన్ రావడం, ఈ లాన్ రావడం, ఈ మధ్యలో గ్యాంగ్వే. అంటే నా ఉద్దేశం ఏంటంటే అండి, ఇవేమీ లేకపోతే మనం లాన్ అరేంజ్ చేసిన వెహికల్ మళ్ళీ లోపలికి పెట్టేసే అవకాశం ఉంది, బండ్లు 2 వీలర్స్ అవి. అందుకని చిన్న ఈ బారికేడింగ్ ఒకటి ఇచ్చాం. ఈ బారికేడింగ్ కూడా చాలా ఆలోచనతో మళ్ళీ ఈ నెమలి బొమ్మలు కానివ్వండి, ఈ బొమ్మలు అంటే లుక్ వైజ్గా చూస్తే ఒక సూపర్ గుడ్ ఫీలింగ్ కలిగించాలని నా ఆలోచన. అందువల్ల ఇది ఇట్లా ప్రత్యేకంగా ఇదంతా డిజైన్ చేసి జాగ్రత్తగా పట్టుకొచ్చాం ఇవన్నిటిని. అలాగే మరి ఇంత చేసిన తర్వాత ఈ లైటింగ్ ప్రాపర్గా లేదు. ఇప్పటివరకు ఏంటంటే మనం 2 రకాల సమస్యలను చూశాను నేను ఇక్కడికి వచ్చిన తర్వాత. మొదటి సమస్య, వర్షాకాలం వస్తే నీళ్ళన్నీ లోపలికి వచ్చేస్తున్నాయి. ఆఫీస్ ఏమో లో లయింగ్లో ఉంది, నీళ్లు లోపలికి రావడంతో అక్కడ రోడ్డు మీద నుంచి ఇక్కడికి రావడానికే జనం ఇబ్బంది పడే పరిస్థితి ఉండడంతో దీన్ని కొంచెం మెరకలేపి ఇట్లా ఫ్లోరింగ్ అరేంజ్ చేసాం. అలాగే దీంట్లో ఉన్న రెండో ప్రాబ్లం ఏంటంటే అసలు లైటింగ్ లేదు. ఓ చిన్న ట్యూబ్ లైట్ ఏదో ఉంది, సాయంత్రం 7-8 దాటితే ఆఫీసులో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. ఆఫీసర్ వెళ్ళిపోయిన తర్వాత మరి ఆఫీస్ వాతావరణం ఎలా ఉంటుంది అనేది అర్థం కాకపోవడం వల్ల కొంచెం నెగిటివ్ సెన్స్ వినిపిస్తూ ఉండేది నాకు. అందువల్ల ఈ సెంట్రల్ లైటింగ్ ఒకటి ఏర్పాటు చేసాం. మున్సిపల్ కమిషనర్ గారిని రిక్వెస్ట్ చేసాం. మరి మున్సిపల్ కమిషనర్ గారు మన వెంటనే వాళ్ళ కాంట్రాక్టర్ని ఎవరో పంపించి మంచి సెంట్రల్ లైటింగ్ 4 లైట్స్ నైట్ టైం దీనికి చుట్టూ జాతీయత ఉట్టిపడేలాగా 3 రంగులుగా ఉండే రోప్ చుట్టించాం. దాంతో ఇది ఈవినింగ్ టైం చాలా సూపర్ అందాన్ని ఇచ్చింది. అండ్ మనం ఇంకోటి ఏం చేసామంటే ఈ లోపలికి రాగానే ఆఫీసర్స్కి సంబంధించిన పార్కింగ్ ఇక్కడ ఇచ్చాం. ఆఫీసర్స్ బండ్లు ఇక్కడ పెట్టుకునేలాగా పబ్లిక్ పార్కింగ్ సపరేట్గా ఇచ్చాము. ఇది ఆఫీసర్స్ బళ్ళకి సంబంధించిన పార్కింగ్. అట్లాగే ప్రజలు ఎవరైనా వచ్చినప్పుడు ఏ ఏరియా ఇక్కడ మనకి ఈ వార్డులు, సచివాలయాలు, ఎవరు విఆర్ఓ ఎవరు తెలుసుకోవడం చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ప్రతిసారి రిసెప్షన్లో కూర్చొని నాజర్పేటకి ఎవరు విఆర్ఓ, సాలిపేటకి ఎవరు విఆర్ఓ ఇలా అడిగే పని లేకుండా వార్డు విఆర్ఓ ఎవరు వాళ్ళ ఫోన్ నెంబర్తో సహా బయటికి పబ్లికేషన్ చేసాం. ఎవరైనా ఎప్పుడైనా అవసరమైతే వాళ్ళని ఫోన్ ద్వారా కాంటాక్ట్ చేసే విధంగా వాళ్ళ డీటెయిల్స్ ఉంచాం. అట్లాగే అసలు రెవెన్యూ ఏమేమి సేవలు అందిస్తోంది రెవెన్యూ శాఖ, ఆ శాఖకి ఎంత ఖరీదు అవుతుంది, ఎన్ని రోజులు పడుతుంది, ఆ సిటిజన్ చార్టర్ ఎన్ని సర్వీసులు ఇస్తున్నాం అంటే బాగా స్పీడ్గా ఉండి మేము 150 రకాల సర్వీసులు ఇస్తున్నప్పటికీ ఓవరాల్గా బాగా ఫోర్స్గా ఉండి రెగ్యులర్గా ఉండేవి 46 సర్వీసులు ఉన్నాయి. ఆ సర్వీసులు ఎన్ని రోజుల్లోపు మనం ఇవ్వాలి, అట్లాగే దానికి ఎంత ఖర్చు అవుతుంది మనం అప్లై చేస్తే అనేది మనం ఒకసారి ఈ అంటే దీన్ని టు అవాయిడ్ నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఒక సర్వీస్కి 50 రూపాయలు ఛార్జ్ అవుతుంది. అదే ఇలా పబ్లిష్ చేయకపోతే బయట ఎవరైనా దళారీ చేరి దీన్ని 500 రూపాయలకి చేయిస్తాననే ప్రమాదం ఉంది. అందుకని దీని ఖరీదు ఇంతే, ఇది సర్వీస్ ఛార్జ్ అని చెప్పడం నా ఉద్దేశం. అంటే ఎక్కడ దళారుల చేతుల్లో మోసపోకుండా లంచాలు ఇట్లాంటివి ఏమి ఇవ్వకుండా అట్లాంటి అవసరం లేకుండా ఒక ట్రాన్స్పరెన్సీ కోసం ఈ సర్వీస్ సిస్టమ్ని అరేంజ్ చేసాం. ఇది చూస్తే ఎక్కడ ఎవరికి ఎప్పుడు ఎన్ని రోజుల్లో సర్టిఫికేట్ వస్తుందో కూడా అర్థమైపోతుంది. అలాగే ప్రతి సర్వీస్కి మీకు రసీదు కూడా వస్తుంది. ఆ రసీదు పైన ఎన్ని రోజుల్లో మీకు ఆ సర్వీస్ 7 రోజులా 2 రోజులా అనేది దాని మీద కనిపిస్తూ ఉంటుంది. దాని ఉద్దేశం ఏంటంటే ఆ 7 డేస్ లోపు ఎట్టి పరిస్థితుల్లో మీ సర్టిఫికేట్ మీకు అందుతుంది. దీనికోసం ఎవరిని ఏ దళారిని సంప్రదించాల్సిన అవసరం లేదు, ఎవరి చుట్టూ తిరగాల్సిన పనే లేదు. మీ సెల్ ఫోన్కే మెసేజ్ వచ్చే విధంగా ఇప్పుడు సిస్టమ్ డెవలప్ అయి ఉంది. ఆ సిస్టమ్ని వినియోగించుకోవాలని ఈ ప్రజల కోసం ఈ ఏర్పాటు.
ఆ చెట్టు కింద చిన్న బల్ల ఉండేది, సిమెంట్ బల్ల. అక్కడ సిమెంట్ బల్ల మీద తహసీల్దార్ ఎక్కడైనా బయట క్యాంప్కి వెళ్ళి వచ్చేటప్పటికి ఆ బల్ల మీద కూర్చుంటుండేవాళ్ళు జనం చెట్టు కింద. ఆ చెట్లు ఆకులు అంతా పడిపోయి దాని మెయింటెనెన్స్ లేక అట్లా ఉండేది. సాయంత్రం పూట చూస్తే దోమలు అవి కుడతా కొంచెం పబ్లిక్ చాలా అనీజీగా ఫీల్ అవ్వడం నేను గమనించాను. అందుకనే ఇది ఇదివరకు పార్కింగ్ స్లాట్లో ఉండేది, దీన్ని సపరేట్ చేసి మన పబ్లిక్ ఎవరైనా వస్తే వాళ్ళు వెయిట్ చేసే విధంగా ఒక చిన్న అరేంజ్మెంట్ చేసాం. వారికి చక్కగా ఇక్కడ మంచి స్టీల్ సోఫాలు అరేంజ్ చేసాం. సోఫా కూడా మంచి కుషన్ బాగుంటుంది, వాళ్ళ కూర్చున్న అంత ఇబ్బంది లేకుండా ఉండే విధంగా అరేంజ్ చేసాం. ఫ్యాన్స్ అవి అరేంజ్ చేసాం. అట్లాగే ఏంటంటే నేను ఒకటి గమనించింది, ఒకరోజు కొలకలూరు నుంచి ఒక పేద ఆవిడ, చాలా పూర్గా ఉన్న ఆవిడ పిల్లని ఎత్తుకొని వచ్చింది, చిన్న పాపని ఎత్తుకొని వచ్చినప్పుడు పాలు ఇవ్వడం కొంచెం ఇబ్బందిగా నేను ఈ కాంపౌండ్లో గమనించాను. అట్లాంటి పేదవాళ్ళకి ఒక చిన్న అరేంజ్మెంట్ చేస్తే బాగుంటుంది అనిపించింది. అందుకని ఇది బేబీ ఫీడింగ్ రూమ్. ఇది ఒక స్పెషల్, ఎందుకంటే పేదవాళ్ళైనా ధనికులైనా పిల్లలకి పాలిచ్చే ఆ చిన్న సబ్జెక్ట్లో కూడా సొసైటీలో ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. వారి కోసం ప్రత్యేకంగా ఈ కెర్టన్ అది అరేంజ్ చేసాం. ఇక్కడ వారికి ఫ్యాన్ ఫెసిలిటీ, లైట్ ఫెసిలిటీ కూడా అరేంజ్ చేసాం. మరి ఇది బాగా యూజ్ఫుల్ అనిపిస్తుంది నాకు. చిన్నదే, వెరీ సింపుల్. ఒక మనిషి కూర్చొని పాలు పిల్లలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా పాలిచ్చే విధంగా ఒక చిన్న అరేంజ్మెంట్. అట్లాగే ఇదేంటంటే అండి, అంటే స్టాఫ్ భోజనం చేయాలన్నా లేకపోతే వచ్చిన పబ్లిక్ భోజనం చేయాలన్నా ఇది ఒక ఫెసిలిటీ యూజ్ఫుల్గా ఉంటుంది అనిపించింది. అట్లాగే దీనికి కూడా కరెంట్ సిస్టమ్ అది అరేంజ్ చేసాం. అంటే ఎవరైనా వచ్చారనుకోండి, సపోజ్ వర్క్ చేసుకునే ఎవరైనా వస్తే ల్యాప్టాప్ పెట్టి చేసుకోవాల్సిన పరిస్థితి వస్తే ల్యాప్టాప్ పెట్టుకొని కూడా చేసుకోవచ్చు. అట్లాంటి అరేంజ్మెంట్ కూడా ఇచ్చాం. దీనికి రాబోయే రోజుల్లో ఇంకా ఎలాంటి ప్లాన్ ఉందంటే, రైతులు ఎక్కువగా నా దగ్గరికి వస్తుంటారు కాబట్టి తహసీల్దార్ కార్యాలయానికి దీని ఒక చిన్న లైబ్రరీ లాగా కూడా మారుస్తాను. అన్నదాతకు ఉపయోగపడే తెలుగులో ఉండే మంచి మంచి పుస్తకాలు సేకరిస్తాను. ఎవరైనా ఆ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా నాకు పుస్తకాలు అందించినా వారికి నేను సర్వదా కృతజ్ఞుడిని. ఆ పుస్తకాలు కూడా అరేంజ్ చేసి వాళ్ళకి ఎరువులకు సంబంధించి కానివ్వండి, వాళ్ళు పంటలు వేసే దాంట్లో వాళ్ళకి ఏమి హెల్ప్ కావాలి, వాళ్ళకి సూచనలు అవి ఇచ్చే తెలుగు పుస్తకాలు అరేంజ్ చేసి దీన్ని ఒక మినీ లైబ్రరీ కూడా అరేంజ్ చేయాలని ఒక థాట్ ఉంది. అది కూడా మరి దీని ఓపెనింగ్ టైంకి దాని అరేంజ్మెంట్ కూడా చేసేస్తాను ఖచ్చితంగా. అసలు వెయిట్ చేసే పరిస్థితే రాదు. ఈ తహసీల్దార్ ఎవరిని వెయిట్ చేయించరు, అందులో అనుమానమే లేదు. ఒకవేళ ఏదైనా వెయిట్ చేయాల్సిన పరిస్థితి వచ్చినా కానీ ప్లెజెంట్గా ఉండడం కోసం ఇది అరేంజ్ చేసాం. ఇక రండి, ఇంకా చాలా చూపిస్తాం మీకు. ఇప్పుడు ఈ లోపలికి వచ్చారు కదా, లోపలికి వచ్చిన తర్వాత కింద గ్రానైట్ చూడండి, దీని పేరు లపత్ర. ఇది కొంచెం మందంగా కూడా ఉంటుంది. సుమారుగా ఒక పెద్ద లారీ, మాకెప్పుడు ఎలక్షన్స్ అవి జరిగినప్పుడు పెద్ద పెద్ద లారీలు అవి లోపలికి వస్తుంటాయి. మరి అట్లా ఒక లారీ వచ్చినా కానీ కుంగిపోకుండా ఏమి డ్యామేజ్ కాకుండా ఉండే విధంగా ఈ ఫ్లోరింగ్ చేయించాం. ఈ ఫ్లోరింగే హైలైట్ అనిపిస్తూ ఉంటుంది నాకు. కొంచెం ఇంకా దీన్ని మెయింటెనెన్స్ చేయించాలి. రెగ్యులర్గా ఇద్దరు అసిస్టెంట్స్ని వాళ్ళకి శాలరీ ఇచ్చైనా సరే దీన్ని మెయింటైన్ చేపిస్తాం. ఇక మీరు చూశారు కదా, ఇదే తహసీల్దార్ కార్యాలయం. సుదీర్ఘకాలం రెవెన్యూ సేవలు ప్రజలకు అందిస్తున్న తహసీల్దార్ కార్యాలయం. మరి ఒక విధంగా చెప్పాలంటే ఇది వర్షం పడినప్పుడు ఏదో పట్టా కప్పి అట్లా అట్టి పెట్టాము. ఇది నీళ్లు లోపల కారుతున్న పరిస్థితి ఉంది. దీన్ని కూడా రాబోయే రోజుల్లో దాతని సంప్రదించాం. ఈ ఖమ్మంలో దీని పెంకు తీసుకొస్తాం ఈ 2-3 రోజుల్లోనే. ఈ వర్షాలు కాస్త తగ్గుముఖం పడితే దీనికి సంబంధించి మన టౌన్ చర్చిని ఎట్లాగైతే రెనోవేట్ చేసి సూపర్గా తీసుకొచ్చారో అట్లాగే ఆ వర్కర్స్ ఎవరో కనుక్కున్నాం, వాళ్ళు కలకత్తాలో ఉంటారని తెలిసింది. వారిని కూడా సంప్రదించాం. వారిని కూడా త్వరలోనే తీసుకొచ్చి, మరి ఇది కొంచెం కాస్ట్లీతో కూడుకున్న పనే. వాస్తవంగా దీన్ని కదిలించడానికి మంత్రి గారి నోటీసులో పెట్టాం. ఇది కూడా కదిలిద్దాం సార్ అంటే, సూపర్గా చెయ్యి, ఎట్లాగైనా సరే మనం మన నెక్స్ట్ తరాలకి అందించాల్సింది ఏంటంటే ఈ ఆస్తులు, వీటితో పాటు దీని లెగసీ పోకుండా కాపాడడం ఇంపార్టెంట్ అని చెప్పారు. అందుకని దీన్ని నేను ఒక ఆస్తిగా కంటే కూడా నేను చూసేది ఏంటంటే, ప్రజలకి సర్వీస్ చేసే ఒక దేవాలయం లాగా దీని వాల్యూ నిలబెట్టడం కోసమే ఇదంతా చేయడం. మరి చూశారు కదా, ఈ స్టీల్ రాడ్డుతో ఏర్పాటు చేసిన ఈ జెండా దిమ్మ, ఇదివరకు ఇది ఇనుప రాడ్డుతో అట్లా ఉంది, చిన్నగా ఉంది. దీన్ని కూడా ఏం చేశానంటే కొంచెం స్టీల్ రాడ్డు అట్లా దాని లుక్ కోసమని అట్లా అరేంజ్ చేసాం. దీన్ని
ఒక విధంగా రేపు ఆ 4 సింహాల దగ్గర పర్మనెంట్గా ఎప్పుడు జాతీయతని పెంపొందించేలాగా ఎప్పుడూ కూడా ఎగురుతూ ఉండాలి అనేది నా ఉద్దేశం. దాన్ని కూడా భవిష్యత్తులో ఏదో ఒక అకేషన్ జనవరి 26 ఆగస్టు 15కి జెండా ఎగరేసి సెల్లిట్లు కొట్టి చప్పట్లు కొట్టడం కాకుండా రెగ్యులర్గా జాతీయతని ప్రతిబింబించేలా ఖచ్చితంగా దీని జెండాని రెపరెపలాడిచ్చే విధంగా చేస్తాం ఈ తహసీల్దార్ కార్యాలయంలో. మరి రండి, కాన్ఫరెన్స్ హాల్ చూపిస్తాను. ఇక ఒక చిన్న పెంకుటిల్లులా ఉండేది, ఇది మాకు అసోసియేషన్కి సంబంధించిన హాల్. రెవెన్యూ ఎంప్లాయీస్ అట్లాగే రిటైర్డ్ ఎంప్లాయీస్ దీని అసోసియేషన్ హాల్గా వాడుకునేవాళ్ళు. రాను రాను కాలక్రమేణా ఏమైందంటే ఎవరు దాన్ని మెయింటెనెన్స్ లేక అంతా కప్పు కూలిపోయి అట్లాగే వర్షాలకి చాలా ఇబ్బంది అయిపోయి మా వాళ్ళు కూడా చివరికి దాన్ని చెత్తకుండీలాగా మార్చేశారు. అక్కర్లేని చెత్త అంతా తెచ్చి దాంట్లో పడేసి లాక్ వేశారు. తీరా ఒకరోజు నేను జాయిన్ అయిన తర్వాత ఆ లాక్ తీపిచ్చా, ఎలా ఉందో చూద్దామని. లోపల గుట్టలుగా కుప్పలుగా చెత్త ఉంది. పోనీ ఆ చెత్తని ఇంకేదన్నా రూపంలో ఉపయోగించవచ్చా అంటే దేనికి ఉపయోగపడింది, తడిసిపోయింది, కుళ్ళిపోయింది, లేకపోతే చెదలు పట్టేసింది చెత్త జాగ్రత్తగా దాచిపెట్టారు మా వాళ్ళు. బిల్డింగ్ ఏమో మంచి లొకేషన్ సైట్ ఉంది కానివ్వండి, అది బిల్డింగ్ ఎవరికి ఉపయోగపడకుండా ఉందని అప్పుడు దాతను సంప్రదించి దీని మంచి బిల్డింగ్ వేసి అసోసియేషన్కే కాదు ఎవరైనా ఒక చిన్న మీటింగ్ పెట్టుకోవాలంటే, ఇప్పుడు దాకా పరిస్థితి ఏంటంటే తహసీల్దార్ కార్యాలయంలో మీటింగ్ పెట్టాలంటే తహసీల్దార్ ఛాంబర్లో పెడుతున్నారు. గట్టిగా అందులో 25-30 మంది కూర్చుంటే కిక్కిరిసిపోతూ ఉంది. మాకు చిన్న డీలర్స్ మీటింగ్ పెట్టుకోవాలన్నా నా దగ్గర డీలర్లు 110 మంది, స్టాఫ్ 120 మంది. ఏ చిన్న మీటింగ్ పెట్టాలన్నా తహసీల్దార్ ఛాంబర్లో మనం చెప్పే మాటలు 20 మందికో 30 మందికి వినపడుతున్నాయి కానీ 100 మందికి వినపడే పరిస్థితి లేదని అర్థమైంది. అందుకని దీన్ని అసోసియేషన్ సభ్యులతో కూడా వాళ్ళతో సంప్రదించాం. మీరు అసోసియేషన్ పరంగా వాడుకుంటారు, ఎప్పుడో వాడుకుంటారు, కానీ రెగ్యులర్గా వ్యవస్థకు ఉపయోగపడాలని రిక్వెస్ట్ చేస్తే వారు కూడా మన కన్సెంట్ ఇచ్చారు. అందులో భాగంగానే ఈ హాల్ని అరేంజ్ చేసాం. ఇది ఒక విధంగా చెప్పాలంటే ఎసెట్ అని చెప్పాలి ఈ ఆఫీస్కి. ఎందుకంటే ఇప్పుడు దాకా మీటింగ్స్ ఏదైనా జరపాలన్నా ఏదో జరిపేస్తా ఉన్నాం. మరి ఒక చిన్న డయాస్ ఈ చిన్న అరేంజ్మెంట్ చేసాం. ఈ సుమారుగా 100 నుంచి 120 మంది ఫ్రీగా కూర్చునే అవకాశం ఉంది. దీనికి కూడా మనం జనరల్గా పెయింటింగ్ వేసామనుకోండి, మళ్ళీ ఒక 4 ఏళ్లకో 5 ఏళ్లకో ఈ తహసీల్దార్ మారిపోయి ఇంకో తహసీల్దార్ వస్తే నెక్స్ట్ దాత దొరకకపోవచ్చు. ఓ పర్మనెంట్ సొల్యూషన్ ఉండాలనిపించింది. అందుకనే మీరు చూడండి, దీని మెయింటెనెన్స్ ఇబ్బంది అవ్వకూడదని దీనికి కూడా టైల్స్ వేసేసాం. ఇది శుభ్రంగా ఒక చిన్న స్పాంజితో తుడుచుకుంటే చాలు. దీనికి ఏమి 5 ఏళ్ళు కాదు, 10 ఏళ్ళు కాదు, ఒక 50 ఏళ్ళు అయినా కానీ ఇది ఎవరు దీన్ని ఏమీ చేయలేని విధంగా అసలు పెయింట్ అవసరం కూడా లేకుండా ఇలాంటిది వేసాం. ఇది కూడా అంటే ఫ్యూచర్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఇట్లా అరేంజ్మెంట్ చేసాం. ఇంకా దీనికి చిన్న మైక్ సిస్టము, పోడియం బాగా వచ్చేసింది కాబట్టి ఇది ఏదన్నా చిన్న మీటింగ్స్ పెట్టుకోవాలన్నా చాలా బాగుంటుంది అనిపిస్తుంది. నాకు బాగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అన్నమాట. ఇది ఎప్పుడైనా మంత్రి గారితో ఏదైనా మీటింగ్స్ విలేజ్లో కండక్ట్ చేయాలి అనుకున్నప్పుడు సార్ ఎప్పుడు ఏమి చెప్తా ఉంటారంటే పెద్ద డయాస్లు వేసి పెద్దగా అరేంజ్మెంట్స్ అట్లా వద్దు. ప్రజల్లోకి మనం వెళ్ళేటప్పుడు మనం నీట్గా ఒక అడుగు 2 అడుగులు ఉండే విధంగా కూర్చొని వాళ్ళతో మాట్లాడే విధంగా, ప్రజల్లో ఉండే విధంగా మన థాట్ ఉండాలి అని చెప్తా ఉంటారు. నేను దాని దృష్టిలో పెట్టుకుని ఈ డయాస్ సైజ్ చూస్తే మనం కూర్చొని చక్కగా కుర్చీలో వేసుకొని కూర్చోవాల్సిన నెసిటీ ఏం లేదు. ఆఫీసర్ అనేవాళ్ళు కుర్చీలో కూర్చొనే దానికంటే కూడా ఇలా కూడా కూర్చొని మాట్లాడే విధంగా దీన్ని అరేంజ్మెంట్ చేసాం. ఇది మంత్రి గారి ఆలోచనలోంచి తీసుకొచ్చిన అంశం. ఇంకా డయాస్ని పెద్దగా కట్టి అట్లా కాకుండా సింపుల్గా మనం చాలా చిన్న వాళ్ళకి సర్వీస్ అందించడం కోసమే ఉన్నాం అని చూపించడం నేను మంత్రి గారి దగ్గరే చూసి నేర్చుకున్నాను. అందువల్ల ఇది నాకు బాగా ఇష్టం. ఇలా కూర్చొని మాట్లాడటమే ఇష్టం కుర్చీలో కంటే కూడా. ఇది కూడా అంతే. ఈ ఫెసిలిటీ ఇది మీరు గమనిస్తే జనరల్గా మనం అందరం వాల్స్ అయ్యి అరేంజ్ చేసేస్తుంటాం, కానీ ఏదో ఒక చిన్న లోపం ఉందేమో ఇట్లా వాల్గా కాకుండా ఇట్లాంటి ఒక వుడ్ స్టైల్ తీసుకొచ్చేసి ఈ వుడ్ స్టైల్లో ఇట్లాగా మొక్కలు పెట్టేస్తే కొంచెం మెయింటెనెన్స్ తక్కువ ఉన్న మొక్కలు ఇవి, పెద్దగా ఏమీ వీటికి నీళ్లు పోసి చేయాల్సిన అవసరం లేదు, లైవ్లీగా ఉంటుందని ఇట్లాంటి చిన్న అరేంజ్మెంట్ చేసాం. దాతను కూడా సంప్రదిస్తున్నాం. ఏమైనా అవకాశం ఉంటే దీనికి ఏసీ అది పెట్టిద్దాం అనే థాట్ కూడా ఉంది. అది ఫ్యూచర్లో అంత ఫెసిలిటీ మీటింగ్ హాల్ జరిగినప్పుడు మరి మంచి కిటికీలే ఉన్నాయి కాబట్టి పెద్ద ఏసీ నెసిటీ లేదనిపించింది. ఇది కూడా కొంచెం మీరు చూస్తే పైన రొటీన్గా మీటింగ్ హాల్ కంటే కొంచెం భిన్నంగా
ఆఫీసర్ కూర్చున్నప్పుడు ఆ ప్లెజెంట్నెస్ కోసం అట్లాంటిది కూడా అరేంజ్ చేసాం. మరి ఈ మీటింగ్ హాల్ భవిష్యత్తులో చాలామందికి సర్వీస్ చేస్తుందని నేను ఎప్పుడు నమ్ముతూ ఉంటాను. అయితే ఒక 80 చైర్స్ తెప్పించాం, కొంచెం స్ట్రాంగ్గా ఉండేది. ఇది కూడా డోనార్ సహకారమే. ఇట్లా అన్నా కానీ ఇరిగిపోకుండా ఉండే విధంగా కొంచెం హ్యాండ్లెస్ తెప్పించాం, ఎందుకంటే ఎక్కువ మంది కూర్చోవడానికి అవకాశం ఉంటుందని. ఇది కూడా మంచి యూజ్ఫుల్ అని అనుకుంటున్నాను. మంచి చైర్సే, చాలా బాగున్నాయి. కూడా మీరు చూడండి, ఈ డిజైన్ కూడా కొంచెం వెరైటీ. ఇదంతా ఏంటంటే అండి, మన ఇంట్లో ఎలా చేసుకుంటామో ఆఫీస్ వాతావరణాన్ని కూడా ఎటువంటి లాభాపేక్ష లేకుండా ప్రతిదీ మనస్సు పెట్టి చేసిన పని ఇది. ఏదో నామకే వాస్తేగా చేసేసేయాలని కాకుండా డోర్ డిజైన్ దగ్గర నుంచి, అట్లాగే ఈ డోరు ఇందాక మనం అక్కడ పార్కింగ్, ఆఫీసర్స్ పార్కింగ్ అన్న చూసాం కదా. పబ్లిక్ ఏదైనా మీటింగ్కి రావాలనుకున్నప్పుడు పబ్లిక్ ఇట్లా వస్తారు, ఆఫీసర్ అట్లా వస్తారు అన్నమాట. సో 2 సపరేట్ ఎంట్రీస్ ఇచ్చాం. మళ్ళీ ట్రాఫిక్ కంజెషన్ లేకుండా పబ్లిక్ కానీ లేకపోతే ఎవరైనా మీటింగ్కి వచ్చేవాళ్ళేమో ఇటువైపు నుంచి వస్తారు, ఆఫీసర్స్ ఎంట్రీ అటువైపు ఉండే విధంగా ప్లాన్ చేసాం. డోర్ కూడా డిజైన్ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. కనుక చూస్తే గతంలో ఎలా ఉండేదంటే, ఈ పక్కన ఫైర్ డిపార్ట్మెంట్కి మనకి మధ్య ఒక చిన్న కెట్టన్ లాంటిది ఉండేది, ఒక చిన్న తెర లాంటిది, గ్రీన్ కలర్ క్లాత్ లాంటిది ఒకటి కట్టి ఉంది. మరి అది కొంచెం ఒక విధంగా చెప్పాలంటే కొంచెం ఇబ్బందికరంగా ఉండేది. ఫస్ట్ అసలు మనం ఈ విధంగా గోడ కట్టించాం. ఈ గోడకి మంచి డిజైన్ అరేంజ్ చేసాం. ఈ డిజైన్ కూడా ఒక ఇట్లాగా కుండీలు పెట్టడం కోసం ప్లాన్, ఇది మంచి అరేంజ్మెంట్ చేసాం. అట్లాగే ఆఫీసర్స్కి కన్వీనియంట్గా ఉండే విధంగా ఇక్కడ ఒక టాయిలెట్ అరేంజ్ చేసాం. దిస్ ఈజ్ ఫర్ ఆఫీసర్స్ టాయిలెట్ ఇది. అట్లాగే పబ్లిక్కి సపరేట్గా టాయిలెట్ అరేంజ్ చేసాం, లేడీస్కి జెంట్స్కి. ఇందులో 2 రకాల టాయిలెట్స్ అరేంజ్ చేసాం. ఎట్లాగంటే స్టాఫ్ పరంగా, స్టాఫ్కి, లేడీస్కి, జెంట్స్కి. అట్లాగే కదా, ఇది నాకు తెలిసి ఈ ఆఫీస్కి ఇది ఒక మంచి హైలైట్ అనుకుంటున్నాను. ఎందుకంటే గోడ, ఆ డిజైన్, అలాగే ఇదివరకు ఇక్కడ సుమారుగా 10 లైట్లు అరేంజ్ చేసాం. చిన్న లైట్సే, సింపుల్గా ఉంటాయి. నైట్ టైం ముందు వెనక వైపు మనకు తెలియకుండా ఏది మన కంట్రోల్లో లేని విధంగా ఆఫీస్ ఉండకూడదని నా భావన. అందుకని మంచి లైటింగ్ ఫెసిలిటీ ఇచ్చాం. మీరు చూస్తే ఇదివరకు ఇది యాక్చువల్గా గవర్నమెంట్ ఇచ్చింది, మరి పని చేయట్లేదు, దాన్ని ఎట్లాగో చెత్తలో పడేశారు. అందుకని దీన్ని కూడా సెక్యూర్ చేయాలని దీన్ని ఇట్లా పెట్టాము. దీన్ని కూడా రిపేర్ చేయిస్తాం. దీన్ని ఏమన్నా ఉపయోగించే అవకాశం ఉంటే ఉపయోగించే విధంగా ఏర్పాటు చేస్తాం జనరేటర్ని. ఇదంతా ఏంటంటే అండి, ఇప్పుడు మీరు చూస్తున్నది ఇది పబ్లిక్ పార్కింగ్. వాళ్ళకి ఎక్కువగా ఇప్పుడు కార్లు 4-5 లోపలికి వచ్చినా కానీ ఈ లోపల టర్నింగ్ తిరిగే విధంగా, లోపల కూడా టర్నింగ్ తిరిగే విధంగా దీన్ని ఫెసిలిటీ అరేంజ్ చేసాం. అది ఇందాక మీరు అక్కడ ఫస్ట్లో చూసిందేమో ఆఫీసర్స్ పార్కింగ్, ఇదేమో పబ్లిక్ పార్కింగ్. ఇది మీరు చూస్తే యాక్చువల్గా నా ఆఫీస్లో ఇది ఇటు పక్క మీకు కనిపిస్తుందేమో సర్వేయర్ రూము, అటు పక్కదేమో సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ రిలేటెడ్ రూమ్. ఇది కూడా ఏంటంటే మరి గవర్నమెంట్ ఆఫీసు గతంలో మరి ఏ ఆలోచనతో కానివ్వండి దీనికి మెట్లు అవి లేవు. ఈ చెట్లు అవి ఉండటం వల్ల దానిపైన చెత్త చెదారం అంతా పేరుకుపోయి ఆ బిల్డింగ్ కూడా డైలపిడేటెడ్ కండిషన్లోకి వచ్చేసింది. దీన్ని కూడా ఒక వారం తిరిగే లోపే దాన్ని కూడా మొత్తం పైన ఉన్న చెట్లు అవి కొట్టించాం. ఆ చెత్త అదంతా తీపిచ్చేసాం 2 రోజుల క్రితమే. ఖచ్చితంగా దాన్ని కూడా రిపేర్ చేయిస్తాం, దాన్ని కూడా యూసేజ్లోకి తీసుకొస్తాం బాగా. ఇప్పుడు దాకా పరిస్థితి ఎలా ఉందంటే వచ్చాం వెళ్ళిపోయాం అన్నట్టుగా ఉండి అంత మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల బిల్డింగ్ కూలిపోయే దశకు వచ్చేసింది. దాన్ని కొంచెం రెనోవేట్ చేసి నిలబెట్టాలనే ఆలోచన ఉంది. ఖచ్చితంగా దాన్ని కూడా త్వరలోనే వితిన్ ఏ వీక్ దాన్ని కూడా రెనోవేట్ చేస్తాం. మీరు ఇది కనుక చూస్తే ఈ బ్లూ కలర్ షెడ్లా ఉన్నది ఇది మన టాయిలెట్ ఫర్ పబ్లిక్ ఇది. అట్లాగే లేడీస్కి జెంట్స్కి సపరేట్గా అరేంజ్ చేసాం. స్టాఫ్కి కూడా మీరు అటు కార్నర్ చూస్తే స్టాఫ్కి కూడా మేల్ ఫీమేల్ సపరేట్గా టాయిలెట్స్ ఉన్నాయి. సో ఎక్కడ క్లాష్ అయ్యే అవకాశం లేదు. ఇదంతా కొంచెం మెయింటెనెన్స్ చేసుకోవడం. సో ఇదంతా కూడా వెనక వైపు కూడా యాక్చువల్గా చెప్పాలంటే గ్రామ రెవెన్యూ ఉద్యోగుల భవనం ఒకటి ఉంది, అది కూడా మరీ డైలపిడేటెడ్ కండిషన్లో ఉంది. దానికి కూడా అవకాశం ఉన్నంత త్వరలో దాన్ని కూడా యూసేజ్లోకి తీసుకొచ్చేస్తాం మంత్రి గారి నోటీసులో పెట్టి. అట్లాగే అక్కడ ఒక మరీ పాటుపడిపోయిన ఎప్పుడో దశాబ్దాల కాలం క్రితం వాడిన ఒక జీప్ ఉంది, దాని మీద కూడా కలెక్టర్ గారికి ఒక లెటర్ పెట్టాను, దాన్ని డిస్పోజ్ చేయడానికి పర్మిషన్ ఇమ్మని.
దాన్ని డిస్పోజ్ చేసేసి అదేం వాడే పరిస్థితి కూడా లేదు. అంటే ఈ కార్యాలయంలో పనికిరాని చెత్త ఏదైతే ఉందో దాన్ని విత్ పర్మిషన్ మనం డిస్పోజ్ చేసేసి అవసరమైన దాన్ని సెక్యూర్ చేయడం, అక్కర్లేని దాన్ని తొలగించడం, ఇట్లాంటి కార్యక్రమాలన్నీ చేస్తాం. మొక్కలు కూడా ప్రత్యేకంగా తెప్పించాం. నాకు తెనాలి వచ్చిన తర్వాత వర్షాకాలం అంటే భయం. నా పరిస్థితి ఏంటంటే అందరికీ ఎక్కడ ఊళ్ళో ఏ సమస్య వచ్చినా వర్షాకాలంలో డిజాస్టర్ మేనేజ్మెంట్లో యాక్ట్ చేయాల్సిన తహసీల్దారే. మొన్న ఈ మధ్య వర్షాకాలం వచ్చినప్పుడు బూరిపాలెంలో రకరకాలుగా అంగలకుదురులో పబ్లిక్ ఇబ్బంది పడినప్పుడు అక్కడికి వెళ్ళాలనుకున్నప్పుడు నాకు వాళ్ళ ఆలోచనతో పాటు నా ఆఫీస్ పరిస్థితి ఏందా, నా ఆఫీసులో కూడా నీళ్లు గారుతూ ఉంటాయి అనేది వర్షాకాలం అంటే నాకు ఒక రకమైనట్టు భయం. నేను వచ్చిన తర్వాత దీనిపైన తాత్కాలికంగా చిన్న పట్టా అరేంజ్ చేశాను. మీరు గమనిస్తే చిన్న పట్టా తాత్కాలికంగా అరేంజ్ చేసుకున్నాను. నేను దీన్ని మళ్ళీ పెద్దగా భారీగా చేయలేక ఆ టైంకి వర్షాకాలం నుంచి తప్పించుకోవడానికి అరేంజ్ చేసుకున్నాను. దీని విషయంలో దాతని మనస్ఫూర్తిగా అభినందించాలి మనం అందరం. ఆ దాత లేదు సార్ ఇది కూడా చేపిద్దాం, మరి కనీసం ఇప్పటికి దీని వయస్సు, ఈ ఆఫీస్ వయసు 143 సంవత్సరాలండి. కనీసం ఇంకో 50 సంవత్సరాలైనా నేను భూమి మీద ఉన్నా లేకపోయినా కానీ ఇది నెక్స్ట్ తరాలకు అందించాలనేదే నా తాపత్రయం, నా ఆలోచన. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా 1 మంత్ తిరిగేలోపే దీన్ని మొత్తం పెంకులన్నీ మార్పించి మళ్ళీ నీట్గా చుక్క నీరు కూడా లోపలికి రాకుండా దాతల సహకారంతో దీన్ని అభివృద్ధి చేస్తాం. చూడండి ఎంత ఓల్డ్ బిల్డింగ్, ఆ పైన కూడా చెట్లు పెరిగిపోయి వెరీ పిటీ కండిషన్. ఏంటంటే అండి, నేను ఇక్కడ జాయిన్ కాగానే ఆఫీస్ లోపలికి వస్తే ఒకరోజు ఇటువైపు నుంచి చెట్టు మొలిచి దాని వేరు లోపలికి ఉంది. దాని వేరు వచ్చి మా రికార్డ్ రూమ్ దగ్గర మరి లోపలికి ఉంది. అక్కడే స్టాఫ్ కూర్చుంటారు. మరి ఎవరు ఎందుకు చూడలేదు, అది వేరు వచ్చి గోడను డ్యామేజ్ చేసేస్తుంది, త్వరలోనే ఈ ఆఫీస్ కూలిపోతుందా అనే పరిస్థితి ఉంది. సడన్గా చూడంగానే నేను ఐ వాజ్ షాక్డ్ లిటిల్ బిట్. తర్వాత అర్థమైంది, ఓకే సలహాలు చెప్పడం కంటే కూడా మనం సహాయం చేయనే పద్ధతిని అవలంబించాను. ఈ వాళ్ళకి చెప్పడం వీళ్ళకి చెప్పడం కాకుండా నా వంతు ప్రయత్నంగా నేను దీన్ని రెనోవేట్ చేయదలిచాను. ఇందులో భాగంగానే ఈ వ్యక్తి కంటే కూడా వ్యవస్థ శాశ్వతం అని నమ్ముతూ దీన్ని రెనోవేషన్ చేస్తున్నాను దాతల సహకారంతో. ఒకసారి నా ఛాంబర్ కూడా చూద్దాం రండి. ఇది హెల్ప్ డెస్క్. ఏంటంటే ఇక్కడికి వచ్చే పబ్లిక్ ఎక్కడికి పోవాలి, ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఏదైనా అవసరమైతే మా ఏరియా విఆర్ఓ ఎవరు, లేకపోతే తహసీల్దార్ గారు ఎప్పుడు వస్తారు, లేకపోతే ఆర్ఐ గారు ఎప్పుడు అందుబాటులో ఉంటారు, ఇట్లా రకరకాలు, లేకపోతే ఈ అప్లికేషన్ ఎలా అప్లై చేయాలి, లేకపోతే ఈ అప్లికేషన్కి ఏమి ఎన్క్లోజర్ పెట్టాలి, ఇట్లా తెలియని వాళ్ళు చాలామంది వస్తూ ఉంటారు. బయట ఎట్లా ఉంటుందంటే అండి, చదువు రాని వాళ్ళు దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళకి అర్జీ రాసి పెడతామని అది దాని ఖర్చు 10 రూపాయలైనా 100 రూపాయలు, లేకపోతే వాళ్ళ అమాయకత్వాన్ని బట్టి డబ్బులు వసూలు చేసే పరిస్థితి ఉంది. దాన్ని కూడా అరికట్టాలనిపించింది. అందుకనే నేను రాగానే ఏం చేశానంటే హెల్ప్ డెస్క్ ఒకటి అరేంజ్ చేశాను, సహాయక కేంద్రాన్ని పెట్టాను. ఈ సహాయక కేంద్రం ఉద్దేశం ఏంటంటే ఇక్కడ రోజు 2 విఆర్ఓలు, అర్బన్ విఆర్ఓల్ని దీంట్లో అట్టి పెట్టాను. వీళ్ళు ఏంటంటే వచ్చే పబ్లిక్ని రిసీవ్ చేసుకోవడం, వాళ్ళకి ఏం అర్జీ రాసి పెట్టాలో ఆ అర్జీ రాసి పెట్టడం, వాళ్ళని గైడ్ చేయడం, ఏం ఎన్క్లోజర్స్ పెట్టాలో ఆ ఎన్క్లోజర్స్ పెట్టడం ఫ్రీ ఆఫ్ కాస్ట్. మళ్ళీ 10 పైసలు కూడా ఖర్చు లేదు. పెన్ను మాదే, పేపరు మాదే, చక్కగా రాసి పెడతాం. ఏమీ అర్జీదారు ఎక్కడ దళారుని ఆశ్రయించకుండా ఉండే విధంగా మరి చేసిన ఏర్పాటు ఇది హెల్ప్ డెస్క్. ఇది ప్రజలకు చాలా ఉపయోగపడుతుంది. నేను సాయంత్రం రాగానే ఇక్కడ ఒక రిజిస్టర్ ఉంటుంది. ఆ ఈ రిజిస్టర్లో ఎవరు పబ్లిక్ ఈ ఆఫీస్ నేను లేనప్పుడు అప్రోచ్ అయ్యారు, ఏ పని కోసం అప్రోచ్ అయ్యారు రాయిస్తాను. రాయించిన తర్వాత వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా ఉంటుంది, ఏ సర్టిఫికేట్ కోసం వచ్చారు. నేను మళ్ళీ సాయంత్రం వచ్చిన తర్వాత కనీసం ఇందులో 4 లేదా 5 కాల్ కూడా చేస్తాను, మా సర్వీస్ నచ్చిందా లేదా అని, మా వాళ్ళు సరిగ్గా రిసీవ్ చేసుకున్నారా లేదా పబ్లిక్ని అని. ఈరోజు ఎంతమంది విజిట్ చేశారు ఇప్పటికీ ఇంకా ఎవరు రీచ్ కాలేదు. నేను వచ్చిన కొత్తల్లో మినిమం రోజుకి ఒక 20, 30, 50 అట్లా కూడా వచ్చాయి. ఇప్పుడు నేను దీన్ని ఒక విధంగా ఈ పుస్తకాన్ని చూసి గర్వపడుతుంటా, ఎందుకంటే తిరిగే వాళ్ళు తగ్గారు. దీని ఉద్దేశం బాగా పనిచేస్తున్నామని నేను భావిస్తున్నా. తహసీల్దార్ డిఫరెంట్ క్యారెక్టర్స్ ప్లే చేస్తూ ఉండాలి. తహసీల్దార్ అనే పాత్ర, అందులో భాగంగా అసలు ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రసీ మా మెయిన్ పాత్ర. అందులో భాగంగా ఇక్కడ కోర్టు కండక్ట్ చేస్తాం. మరి దాన్ని ప్రతిబింబించేలా
తహసీల్దార్ ఛాంబర్ని మార్చాను నేను వచ్చిన తర్వాత. ఏ కేసులు ఎలా కండక్ట్ చేస్తాం ఇది మళ్ళీ మర్చిపోకుండా బోర్డు మీద నమోదు చేయిస్తూ ఉంటాం. మెజిస్ట్రసీ మెయింటైన్ చేసే దీని ఉద్దేశం, ఈ బారికేడింగ్ ఉద్దేశం ప్రజల్ని దూరంగా ఉంచటం కాదు, గౌరవ సూచకం ఇది. వారు ఎవరైనా నా దగ్గరికి 10 మంది ఒకేసారి వచ్చినప్పుడు 10 మంది పరిచర్లో కూర్చున్నా మెయిన్గా ఎవరైతే ముఖ్యంగా మనకి చెప్పాలనుకుంటున్నారో వాళ్ళని ఇక్కడ ప్రత్యేకంగా కూర్చోబెడతాను. ఇక్కడ కూర్చోబెట్టి వారు చెప్పేది చెవి ఆలకించి వింటాను, చెవి ఇచ్చే వాళ్ళకి. మీరు నా టేబుల్ మీద ఈ చాక్లెట్ బాక్స్ చూస్తున్నారు కదా, ఇది 2 రకాలు. దీని ఆలోచన ఏంటంటే, ఈ తహసీల్దార్ పనితీరు నచ్చితే ఇక్కడికి వచ్చిన తర్వాత జనరల్గా ఈ ఛాంబర్లోకి అడుగు పెట్టగానే కొంతమంది ఎవరైనా భయంగా ఇబ్బందిగా ఫీల్ అవ్వకుండా ఉండాలి, వాళ్ళతో ఫ్రెండ్లీ తహసీల్దార్ మీ దగ్గర ఉందని చెప్పడం కోసం నేను సరదాగా చాక్లెట్లు ఇచ్చి మాట్లాడుతూ ఉంటాను. దీనివల్ల రెండో ప్రయోజనం కూడా ఉంది. కొంచెం ఆలస్యమైన ఆఫీస్లో ఏదైనా మీటింగ్స్ వల్ల, లేకపోతే ఎవరైనా మన దగ్గరికి వచ్చినప్పుడు భయంతో షుగర్ డౌన్ అయిపోయి కింద పడిపోయే పరిస్థితి వచ్చినప్పుడు కూడా వాళ్ళకి ఉపయోగకరంగా ఉంటుంది. అట్లాగే నా దగ్గరికి స్కూల్ పిల్లలు ఎక్కువ మంది వస్తుంటారు పిల్లల సర్టిఫికేట్ల కోసం. ఆ చిట్టి చేతులు గుప్పెడితో ఈ చాక్లెట్ తీసుకుంటాం, అది చూస్తే నాకు మనసుకి చాలా ఆనందంగా ఉంటుంది. మరి ఎక్కడా లేని విధంగా తహసీల్దార్ స్వీట్ ఇచ్చి మీ పని చేస్తాడని చెప్పడం కూడా నా ఉద్దేశం. ఐఎమ్ యువర్ ఫ్రెండ్లీ తహసీల్దార్, మీ దగ్గర పనిచేస్తుంది. ఖచ్చితంగా వారికి ఈ కార్యాలయానికి వచ్చే వాళ్ళకి నవ్వుతూ పనిచేయడంతో పాటుగా, దళారీ వ్యవస్థను నిరోధించడంతో పాటుగా, సర్వీస్ స్పీడీ డెలివరీ ఇవ్వడంతో పాటుగా మరి చాక్లెట్ ఇచ్చి పనిచేసే తహసీల్దార్ ఉన్నారు.